అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి వారిని ప్రాధేయపడి అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వారెంత మాత్రం కూడా స్పందించరు, అడిగిన దానికి జవాబు చెప్పరు. అలాంటి సమయంలో చాలా బాధ కలుగుతుంది మనకి. ఏంటి, నేను ఇంత నమ్మాను, నాకు సహాయం చేస్తారని కోరుకున్నాను, కానీ నాకైతే సహాయం చేయలేదని బాధపడేటటువంటి సందర్భాలు మన జీవితంలో కొన్ని మార్లు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మాటను చెప్తూ ఉన్నానంటే, మనం ఎవరి దగ్గరైనా ఏదైనా అడిగినప్పుడు వారు నువ్వు అడిగిన దానికి స్పందించకపోవచ్చు, నువ్వు అడిగిన దానికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా నీకు జవాబు చెప్పవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు మొర్ర పెట్టుకుంటే నువ్వు చేసే ప్రార్థనలకు ఆయన తప్పకుండా సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఎవరైతే ఆయనకు మొర్ర పెట్టారో ఆయనకి తప్పకుండా ఆయన ఉత్తరం ఇస్తాడండి. ఎంతోమంది భక్తులు వారు దేవునికి మొర్ర పెట్టి సమాధానం పొంది ఉన్నారు. మనము చాలా మార్లు వింటూ ఉంటాం. పరిసయుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు, సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ సుంకరి వలనైనను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానీ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, రొమ్ము కొట్టుకుంటూ ప్రాధేయపడుతూ ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా యోగ్యుడన కాదు ప్రభువా అని మొర్ర పెడుతుంటే దేవుడు ఆ మొర్ర విని వెంటనే సుంకరికి సమాధానం ఇచ్చి ఉన్నాడు. ఏ విషయం గూర్చి అయినా దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన తప్పకుండా సమాధానం ఇచ్చే దేవుడు. కనుక నీ ఈ అవసరాలను బట్టి నువ్వు చింతిస్తున్నావేమో, వేదన పడుతున్నావేమో, నీ అప్పులను బట్టి, నీ బలహీనతలను బట్టి, నీ అవసరాలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. అలా కాదండి, మనం చేయాల్సింది దేవునికి మొర్ర పెట్టాలి. ప్రభువా, నాకు ఈ అవసరం ఉంది, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నానని దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇవ్వకుండా మానడైనా. నాకు ఉత్తరం ఇచ్చును అంటున్నాడు భక్తుడు. అంటే దేవునికి ఏమైతే నేను ప్రార్థన చేశానో దేవుడు నాకు సమాధానం ఇచ్చారు. దానికి నీ ప్రార్థన కార్యరూపముగా చేస్తాడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో మీరు ఏమైతే దేవునికి మొర్ర పెడుతున్నారో వాటికి దేవుడు ఉత్తరం ఇచ్చునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి మీ రెక్కల చోటను నీ బిడ్డలను భద్రపరచమని, నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.